వెల్కమ్ టు సాహా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. దీని కటింగ్ అనేది మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసామండి. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూద్దాం. సో దానికోసం మనం ఆల్రెడీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం. సో ఇవన్నీ ఆ పీసెస్ అండి. ఫస్ట్ మనం ప్రతి పీస్కి దాని లైనింగ్ని అటాచ్ చేద్దాము. అంటే ప్రతి పీస్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేస్తామన్నమాట. సో ఫ్రంట్ పీసెస్, బ్యాక్ పీస్, హ్యాండ్స్ అన్నిటికి కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయాలి. సో ఫస్ట్ ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నీట్గా పెట్టుకొని మనం స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా గ్లూతో కూడా స్టిక్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే గ్లూ వేసి స్టిక్ చేస్తుంటాను, ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది అనిపిస్తుంది, అలాగే ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అనిపిస్తుందండి. సో నాకైతే ఈ ప్రాసెస్ నచ్చుతుంది. మీకు ఏ ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రాసెస్లో లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ ఇలా నెక్ అంతా కూడా నేను గ్లూ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని దాని మీద ఇలా పెట్టేసేసి నీట్గా స్టిక్ చేసుకున్నాను అనమాట. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత షోల్డర్స్, అలాగే ఆర్మోల్, సైడ్స్, బాటమ్ అంతా కూడా ఇలా గ్లూ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో అటాచ్ చేస్తామన్నమాట. సో మనం ఎప్పుడు కూడా ఈ గ్లూని బాగా ఎడ్జెస్లో వేసుకోవాలండి. అంటే మనకి గ్లూ అనేది బాగా ఎడ్జెస్లో వేస్తేనే నీట్గా ఉంటుంది. సో కొంచెం యువతలకి వచ్చినా కొంచెం మనకి గమ్ కలర్ అనేది పైకి కనిపిస్తూ బాగోదండి. సో మీరు మ్యాక్సిమం బాగా ఎడ్జెస్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా ఎడ్జెస్లో వేసుకొని స్టిక్ చేసుకోవడానికే ప్రిఫర్ చేయండి. సో అలా నేను అన్ని సైడ్స్ కూడా ఎడ్జెస్లో ఇలా గ్లూ అనేది వేసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేశాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం స్టిక్ చేసేసాం కదా, సేమ్ ఇలాగే ఫ్రంట్ పీసెస్ అలాగే హ్యాండ్స్ కూడా ఇలాగే స్టిక్ చేసుకుందామండి. సో బ్యాక్ పీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 1 by 1 అన్ని ఫ్రంట్ పీసెస్, బ్యాక్ పీసెస్, హ్యాండ్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ తీసుకున్నాను. హ్యాండ్స్ కూడా ఎడ్జెస్లో ఇలా గ్లూ వేసుకొని లైనింగ్ అనేది ఇలా అరేంజ్ చేసుకొని గ్లూ వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇలా అటాచ్ చేయాలన్నమాట. సో మీరు అటాచ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. హ్యాండ్స్కి మనకి ఫ్రంట్ డౌన్ తీసి టక్స్ వేసుకుంటాం కదా హ్యాండ్స్కి, అవి కరెక్ట్గా ఆపోజిట్లో వస్తున్నాయో లేదో చూసుకొని అటాచ్ చేసుకోవాలి. సో అలాగే నేను ఫ్రంట్ పీసెస్లో సైడ్ పీసెస్ అలాగే మిడిల్ పీస్ మొత్తం కూడా లైనింగ్తో అటాచ్ చేశాను. సో లైనింగ్తో అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం 15 minutes అలా ఆరనివ్వాలి. ఆరనిచ్చాక ఈ సైడ్స్ అంతా కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అదంతా కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నానండి. సో ప్రతి పీస్కి మీరు ఇలా నీట్గా సైడ్స్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పీస్కి కట్ చేయడం చూపిస్తున్నానండి. సేమ్ ఇలాగే మనం ఫ్రంట్ పీసెస్కి, హ్యాండ్స్కి కూడా నీట్గా ఎక్స్ట్రా పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసాం కదా, సో దాన్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేస్తున్నాం. సో చూడండి ముడతలు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. సో నాకు ఈ ప్రాసెస్ అయితే చాలా త్వరగా అనిపిస్తుందండి అయిపోవడం. సో మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అలాగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసుకోండి. సో చూడండి రివర్స్ చేసి చూపిస్తాను. నీట్గా ఉంది, అస్సలు ముడతలు అనేది రాలేదు. మనకి ఈ పీస్ అంతా కూడా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ సరిపోదు కాబట్టి, అంటే మిషన్ మీద సరిపోదు కాబట్టి కొంచెం లైనింగ్ మనకి ముడతలు అనేది రావడానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకనే నేను ఇలా స్టిచ్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. సేమ్ ఇలాగే ఫ్రంట్ పీసెస్, హ్యాండ్స్ అలాగే బ్యాక్ పీస్ మొత్తం కూడా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసి నీట్గా ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దామండి. సో స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడానికి నేను ఫస్ట్ మిడిల్ పీసెస్, అంటే ఫ్రంట్ పార్ట్లో మిడిల్ పీసెస్ తీసుకున్నాను. దానికి నేను ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది వేసుకోవాలి యాక్చువల్లీ, బట్ నేను దీనికి రెండు వైపులా కూడా ఒక ఫ్యాబ్రిక్ అనేది ఇలా స్ట్రైట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి దాన్ని ఇలా టర్న్ చేసి మరలా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని బ్యాక్కి రివర్స్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో కొంచెం ఎక్స్ట్రా ఉందండి ఈ ఫ్యాబ్రిక్, సో దీన్ని కట్ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు నీట్గా దీన్ని ఫోల్డ్ చేయండి. బ్యాక్కి ఇలా ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసేయండి. సో చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఈ ప్రాసెస్లో మనం ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుందండి. సో ఇలా 1 పీస్ అయితే స్టిచ్ చేసేసాం కదా, సేమ్ అలాగే ఇంకొక పీస్ కూడా స్టిచ్ చేయండి. యాక్చువల్లీ ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదండి, దీనికి ఫ్రంట్ ఓపెన్ కట్ చేసుకున్నాం మనం ముందు వీడియోలో. సో అందుకని నేను రెండిటికి కూడా కాజా పట్టి టైపే స్టిచ్ చేశాను. సో తర్వాత సైడ్ పీసెస్ అనేవి ఈ మిడిల్ పీస్కి అటాచ్ చేస్తున్నానండి. సో చూడండి ఎంత నీట్గా అటాచ్ చేస్తున్నాము. సో ఇలా సైడ్ పీసెస్ అంతా కూడా మిడిల్ పీస్కి ఇలా కేర్ఫుల్గా కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేసేసుకోండి. సో ఇక్కడ కరువు తిరిగే దగ్గర మనం టక్స్ వేసుకున్నాం స్టిచ్చింగ్ వీడియోలో. సో అది కరెక్ట్గా ఒకే దగ్గర వచ్చేలాగా చూసుకుంటూ మీరు స్టిచ్ వేసుకుంటే చూడండి ఎటువైపు కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మిగలలేదు. అంటే మనం మిడిల్ పీసు అలాగే సైడ్ పీస్ రెండు కూడా కరెక్ట్గా ఈవెన్గా సరిపోయాయి. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి షేప్ అనేది కూడా. సేమ్ ఇలాగే ఇంకొక పీస్కి కూడా సైడ్ పీస్ని మిడిల్ పీస్తో అటాచ్ చేస్తున్నాం. సో ఓకే, ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో చూడండి ఎలా వచ్చిందో. సో రెండు కూడా ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకుంటున్నాం. బ్యాక్ పీస్కి ఫస్ట్ నేను నెక్కి హెమ్మింగ్ పీస్ అనేది జాయిన్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాక హెమ్మింగ్ పీస్ అనేది జాయిన్ చేస్తాం. బట్ నేను ఇక్కడే హెమ్మింగ్ పీస్ అనేది జాయిన్ చేస్తున్నాను. అది ఎందుకంటే మనం ఇది మోడల్ బ్లౌజ్ కదండి, అంటే మనం డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి దీనికి నేను తర్వాత స్టిచ్ చేయడానికి కుదరదు. సో అందుకే ఇక్కడే స్టిచ్ చేస్తున్నాను. ఒక క్రాస్ పీస్ తీసుకున్నాను, దాన్ని నెక్ అంతటికి స్టిచ్ చేశాను. తర్వాత ఆ క్రాస్ పీస్ ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఉంది కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాక్కి టర్న్ చేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మీరు హెమ్మింగ్ పీస్ ఇలా ఈ విధంగా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే నీట్గా వస్తుందండి. ఏం లేదు, చాలా ఈజీనే అండి. ఒక క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి, దాన్ని ఫస్ట్ జాయిన్ చేసి బ్యాక్ టర్న్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఏదన్నా ఫ్యాబ్రిక్ ఉంటే మనం స్టిచ్ చేసినప్పుడు బ్యాక్కి టర్న్ చేసాం కదా, అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా మనం జాయిన్ చేసిన పీసు, దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకున్నాక ఇలా బ్యాక్కి టర్న్ చేసి మీరు హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి షేపు. సో ఇలా బ్యాక్కి టర్న్ చేసేసి హెమ్మింగ్ అనేది చేయాలన్నమాట. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయాక మనం హెమ్మింగ్ చేద్దాం. ఇప్పుడైతే ఈ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసం ఒక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసాం, కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. సో ఆ ఫ్యాబ్రిక్ అనేది ఎలా కట్ చేయాలనేది మనం వీడియోలో కటింగ్ వీడియోలో చూసాం కదా. సో అదే ఫ్యాబ్రిక్ కర్వ్ తీసిన ఫ్యాబ్రిక్ తీసుకొని దీనికి కూడా ఒక క్రాస్ పీస్ తీసుకున్నానండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచే క్రాస్ పీస్ తీసుకున్నాను. దీన్ని మనం కర్వ్ అనేది కట్ చేసాం కదా, సో ఆ కర్వ్కి ఈ పీస్ అనేది జాయిన్ చేసి మనం హెమ్మింగ్ పీస్ ఎలా అయితే జాయిన్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామో నెక్కి, అదే విధంగా ఇక్కడ కూడా ఈ క్రాస్ పీస్ అనేది జాయిన్ చేసి బ్యాక్కి టర్న్ చేసేసి స్టిచ్ వేసుకోవాలండి. సో మనకి షేప్ అనేది నీట్గా, అంటే కర్వ్ అనేది నీట్గా ఎలివేట్ అవ్వడం కోసం నేను అక్కడక్కడ ఇలా డాట్స్ టక్స్ పెట్టుకున్నానండి. టక్స్ పెట్టుకున్నాక సో ఆ వేస్ట్ పీస్ అనేది బ్యాక్కి ఇలా టర్న్ చేసేసి ఇప్పుడు మనం యాడ్ చేసిన పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాక్కి టర్న్ చేసి మీరు ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మనం నెక్కి క్రాస్ పీస్ జాయిన్ చేసి బ్యాక్కి టర్న్ చేసాం కదా, సో నెక్ పీస్కి మాత్రం మనం లైనింగ్ పీస్నే తీసుకున్నాం. బట్ ఈ డిజైనర్ పీస్ డిజైన్ చేసుకోవడానికి మాత్రం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచే క్లాత్ అనేది తీసుకున్నామండి. సో అలాగే తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడైతే ఈ పీసే, అంటే మన డిజైనర్ బ్లౌజ్ కోసం ఎక్స్ట్రా పీస్ యాడ్ చేస్తున్నాం కదా, ఈ పీస్ అనేది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచే తీసుకున్నానండి. మీ దగ్గర నెట్ అవైలబుల్ ఉంటే సేమ్ ఇదే కలర్ నెట్, అది కూడా అదైనా జాయిన్ చేసుకోవచ్చండి. ఇంకా నెట్ జాయిన్ చేస్తేనే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అది
మనం ఎలా అయితే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో అలా అరేంజ్ చేసేసి ఇలా సైడ్ ఆర్మోల్ అండ్ సైడ్ ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. సో చూడండి, ఇలా ఆర్మోల్ జాయిన్ చేసేసాను. తర్వాత ఇలా సైడ్కి స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసాను. సో సైడ్ స్టిచ్ వేసేసిన తర్వాత బాటమ్కి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. సో అంతకన్నా ముందు మనం బాటమ్కి బ్యాక్ సైడ్కి మనం 2 సైడ్స్ డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ వేసుకోవాలండి. సో ఫస్ట్ అవి వేస్తున్నాను. ఈ డాట్స్ ఎలా వేసుకోవాలనేది కూడా మనం కటింగ్ వీడియోలో మెజర్ చేసుకున్నాం కదా. సో ఆ మెజర్మెంట్ ఆధారంగా ఇలాగే డాట్స్ వేసుకుంటున్నాను. సేమ్ ఒక డాట్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక డాట్ కూడా వేసేస్తున్నానండి. సేమ్ అదే లెంత్ వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా 2 వైపులా ఈవెన్గా ఉండేలాగా 2 డాట్స్ కూడా వేసుకోవాలి. సో సెకండ్ డాట్ కూడా వేసేసుకున్నాం. ఓకే, 2 డాట్స్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా బాటంలో కూడా జాయిన్ చేసేసేయండి. సో మీకు ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ బొటెక్లో అలా స్టిచ్ చేయించుకుంటుంటారు. సో అలా స్టిచ్ చేసుకుంటే చాలా మనీ ఖర్చు అవుతుంది కదండి. సో చక్కగా మనం ఇలా ఇంట్లోనే మన బ్లౌజెస్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా మనీ సేవ్ చేసుకున్న వాళ్ళము అవుతాము. అలాగే మనమే ఓన్గా డిజైన్ చేసాము అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. సో ఫస్ట్ అయితే నేను ఇలా ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. నాకు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆపోజిట్ సైడ్లో కొంచెం ఫ్యాబ్రిక్, అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత, బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ ఎంత వెడల్పు ఉందో అంతకు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తగ్గిందండి. బట్ అది ఖర్చులో వెళ్ళిపోతుంది కదా అని నేను తీసేసుకున్నాను. సో మీ దగ్గర పొడవు, అంటే మన బ్యాక్ పీస్ ఎంత పొడవు ఉందో అంత వెడల్పుగా ఉంటే మీరు అలా తీసుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే ఇక్కడ కొంచెం నాకు ఫ్యాబ్రిక్ తగ్గింది, అయినా అది స్టిచెస్లో వెళ్ళిపోతుంది. మీకు అలా వెడల్పుగా ఎక్స్ట్రా పీస్ ఉంటే అదైనా మీరు తీసేసుకోండి. సో నీట్గా పైన కింద కరెక్ట్గా ఉండేలాగా అరేంజ్ చేసుకొని బాటంలో ఒక స్ట్రైట్ స్టిచ్ వేసేసుకున్నాము. ఫైనల్గా ఇలా ఉందండి. సో పైన కూడా నేను జాయిన్ చేసేసానండి. సో పైన కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేశాను. ఇప్పుడు ఇంకా జాయిన్ చేయలేదండి, జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఈ పీస్ని ఇలా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి చిన్న కర్వ్ అనేది, అంటే నెక్ కోసం చిన్న కర్వ్ అనేది, అంటే మిడిల్కి ఒక 1/2 ఇంచ్, జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉంటే చాలండి. 1/2 ఇంచ్ ఉండేలాగా ఒక కర్వ్ అనేది ఇలా కట్ చేస్తున్నాను. సో ఇలా నెక్ అనేది కట్ చేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సో దీనికి కొంచెం షేప్ అనేది తీసాను, ఇలా ఉంది. సో దీనికి కూడా నేను ఒక క్రాస్ పీస్ అనేది తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచే తీసుకోవాలి. క్రాస్ పీస్ కూడా లైనింగ్ పీస్ తీసుకోవద్దు. సో ఈ క్రాస్ పీస్ కూడా తీసుకొని, ఇది నెక్ అన్నమాట. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్కి, అంటే ఎక్స్ట్రా తీసుకున్న డిజైన్ చేసుకోవడానికి తీసుకున్న పీస్కి ఇది నెక్ అనమాట. సో ఈ నెక్కి మనం క్రాస్ పీస్ని అటాచ్ చేసి సేమ్ ఇందాకలాగానే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాం అనేది. మీరు బాటమ్కి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నారు కదా, అలాగే పైన కూడా అంటే 2 స్టిచెస్ అనేది వేసేసేయండి. బట్ ఇక్కడ మనం ఒక్కడ చేసుకుంటాం తర్వాత. సో మీకు ఇలా కూడా స్టిచెస్ కూడా కనిపించకుండా ఇంకా నీట్గా వస్తుంది. సో 2 స్టిచెస్ అనేది వేసుకుంటున్నాను, అంటే స్టిఫ్గా ఉండడం కోసం 2 స్టిచెస్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఓకే, అయిపోయింది. ఇప్పుడు పైన కూడా నేను జాయిన్ చేశాను, చూడండి ఎలా జాయిన్ చేశాను అనేది. ఆ నెక్కి 2 సైడ్స్ కూడా మన మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ని జాయిన్ చేసేసాను. టోటల్గా బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మన ఫ్రంట్ పీసెస్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. సో వాటికి కూడా నేను బాటంలో ఒక పీస్ అనేది, స్ట్రైట్ పీస్ అనేది అటాచ్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ కోసం యాడ్ చేయబోతున్నాను. సో
సో ఫ్రంట్ పీసెస్ 2 తీసుకున్నాను. సో దానికి ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని ఆ స్ట్రైట్ పీస్ని ఒక సైడ్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఆ ఫ్యాబ్రిక్ని ఇలా బాటమ్కి అటాచ్ చేసేసి, సో ముందు మీరు అటాచ్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డ్ చేయాలండి. సో వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసి అటాచ్ చేసేసి ఇలా బ్యాక్కి టర్న్ చేయండి. సో ఇలా ఈక్వల్గా అరేంజ్ చేసి ఇలా స్ట్రైట్ స్టిచ్ వేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలా వేసుకుంటే మనం ఇప్పుడు బ్యాక్కి టర్న్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఇప్పుడు బ్యాక్కి టర్న్ చేసాం కదా, టర్న్ చేసేసాక ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి. సేమ్ ఇలాగే ఇంకొక పీస్కి కూడా చేయాలి. అలాగే నేను ఒక మెయిన్ ఫ్యాబ్రిక్నే ఒక 4 ఇంచెస్ ఫ్యాబ్రిక్, విడ్త్ అనేది 4 ఇంచెస్, లెంత్ అనేది అప్రాక్సిమేట్లీ 8 ఇంచెస్ ఉండేలా ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో కరెక్ట్గా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసి మరలా దాన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసి ఒక పీస్ అనేది రెడీ చేస్తున్నాను. ఇది ఎందుకో కూడా మీకు చూపిస్తాను. సో ఏం లేదండి, సింపులే సైడ్ అటు ఇటు స్టిచ్చెస్ వేసుకుంటున్నాం అంతే. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచే తీసుకోవాలి ఈ పీస్ కూడా. దీన్ని ఇప్పుడు మనం కాజా పట్టీకి రీప్లేస్మెంట్గా అటాచ్ చేస్తాం అనమాట. సో మనం నార్మల్గా వన్ సైడ్ ఉక్స్ పట్టి ఒక సైడ్ కాజా పట్టీ వేసుకుంటాం కదా, బట్ ఇక్కడ 2 వైపులా నేను కాజా పట్టీ టైపే స్టిచ్ చేశాను. అందుకని కాజా పట్టీకి రీప్లేస్మెంట్గా ఈ ఫ్యాబ్రిక్ని మనం స్టిచ్ చేస్తాము. సో ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా స్టిచ్ చేసేసి కట్ చేసేసి డబల్ స్టిచ్ వేసుకోండి. సో చూడండి, ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసాను. సో ఇప్పుడు 2 పీసెస్ని నేను ఎలా స్టిచ్ చేశానో అరేంజ్ చేసి చూపిస్తానండి. సో ఇలా స్టిచ్ చేసామన్నమాట. ఇదేనండి మనం ఫ్రంట్ పెట్టుకున్న డిజైన్ అనేది. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పీస్ ఉంది కదండి, ఈ ఫ్రంట్ పీస్కి నెక్ కూడా హెమ్మింగ్ పీస్ అనేది యాడ్ చేసి బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మనం బ్యాక్ నెక్కి ఎలా అయితే హెమ్మింగ్ పీస్ యాడ్ చేసి బ్యాక్కి రివర్స్ టర్న్ చేసి హెమ్మింగ్ చేస్తామని చూపించాను, సేమ్ అదే విధంగా ఇలా ఫ్రంట్ పీస్కి కూడా నెక్కి ఎక్స్ట్రా పీస్ యాడ్ చేశాను. దాన్ని బ్యాక్కి టర్న్ చేసి మనం తర్వాత హెమ్మింగ్ అనేది చేస్తామన్నమాట. ఇప్పుడైతే మనం షోల్డర్స్ జాయిన్ చేద్దామండి. సో ఇప్పుడు ఒక పీస్కి ఇలా చేశాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్కి కూడా మనం అటాచ్ చేయాలి హెమ్మింగ్ పీస్ అనేది. ఇప్పుడు 2 షోల్డర్స్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 అటాచ్ చేయడం కోసం ఫస్ట్ నేను షోల్డర్స్ అనేది అటాచ్ చేస్తున్నానండి. సో చూడండి, ఇలా నీట్గా పెట్టేసేసి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. షోల్డర్ స్టిచ్ చేసేసాం కదండి, ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా ఇలాగే షోల్డర్ స్టిచ్ చేసేసుకొని తర్వాత రెండిటికి హ్యాండ్స్ స్టిచ్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుందండి. సో ఇక్కడ నేను ఇది ఒక్కటి చూపించలేదండి, హ్యాండ్స్ కూడా బాటంలో ఒక స్ట్రైట్ పీస్ అటాచ్ చేసి బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ చేసాము. సేమ్ మనం ఫ్రంట్ పీస్ బాటమ్కి ఎలా అయితే స్ట్రైట్ పీస్ అటాచ్ చేసి బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ చేసామో అదే విధంగా అండి. సో మరీ వీడియో లెంతీ అవుతుంది, మీరు బోర్ ఫీల్ అవుతారు అన్నట్లు నేను అది చూపించలేదు. అదేముంది స్ట్రైట్ పీస్ అటాచ్ చేయడమే కదా అని అన్నట్లు. సో ఇప్పుడైతే నేను హ్యాండ్ని అటాచ్ చేస్తున్నాను. సో హ్యాండ్ ఎప్పుడు మనం మిడిల్ నుంచే అటాచ్ చేస్తాము. సో 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ అటాచ్ చేసేసానండి. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా బ్యాక్ సైడ్ బాటంలో సేమ్ ఇప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్ పీస్కి బాటంలో స్ట్రైట్ పీస్ ఎలా అయితే జాయిన్ చేసి బ్యాక్ టర్న్ చేసి ఫోల్డ్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. సో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని నేను నీట్గా కట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ పీస్ని నీట్గా స్టిచ్ చేసేసేయండి. సో ఇలా స్టిచ్ చేసేసి స్ట్రైట్గా దీన్ని ఇప్పుడు ఒక టర్న్ అనేది చేయండి. ఇలా
టర్న్ చేసి స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి. మీరు ఎప్పుడు లైనింగ్ పీస్ని అదే హెమ్మింగ్ పీస్ని ఇలా జాయిన్ చేసినప్పుడు ఇలా టర్న్ చేసి స్టిచ్ వేసుకున్నాక మాత్రమే బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ వేయండి. సో ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనం ఫోల్డ్ చేసినప్పుడు అంటే బ్యాక్కి ఫోల్డ్ చేసినప్పుడు బాటమ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఇలా బ్యాక్ సైడ్కి నేను టర్న్ చేసేసి కూడా ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్కి 2 సైడ్స్ సైడ్ స్టిచెస్ వేసేసుకుంటే మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. సో స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవడం అయిపోయింది కదా హెమ్మింగ్ కోసం. మనం హెమ్మింగ్ చేశాక ఈ స్టిచ్ అనేది తీసేసేయాలండి. ఇది బ్యాక్ సైడ్ బాటమ్కి కానీ లేదా ఫ్రంట్ సైడ్ బాటమ్కి లేదా హ్యాండ్స్కి మనం హెమ్మింగ్ పీస్ జాయిన్ చేసింది మాత్రం ఖచ్చితంగా మీరు హెమ్మింగ్ పీస్ మాత్రం స్టిచ్ అనేది హెమ్మింగ్ చేసుకున్నాక తీసేసేయండి. ఆ స్టిచ్ తీసేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసుకున్నాక మనం ఆ స్టిచ్ అనేది ఉప్పదీసేస్తాం. ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ వేసుకుంటున్నామండి. సో హ్యాండ్స్ దగ్గర నుంచి సైడ్ స్టిచ్ అనేది వేయడం స్టార్ట్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం కటింగ్ వీడియోలో ఎలా అయితే మార్క్ చేసామో ఎలా అయితే లైన్ డ్రా చేసామో అదే లైన్ మీద నేను స్టిచ్ అనేది వేసానండి. ఫస్ట్ స్టిచ్ రిమైనింగ్ మనం ఖర్చు కోసం యూజ్ చేసుకుంటాం కాబట్టి ఆ పీస్ మీద ఇంకొక 2 స్టిచెస్ అనేది వేసుకున్నాను. సో మీరు ఎప్పుడైనా స్టిచ్చింగ్ కన్నా కూడా కటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. సో మనకి బ్లౌజ్ కుదరడం కుదరకపోవడం అనేది మ్యాక్సిమం కటింగ్ మీదే ఆధారపడుతుంది. సో మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు సింపుల్గా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకునేలాగా ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మీరు ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు కన్ఫ్యూజన్ ఏం లేకుండా. సో 2 సైడ్స్ కూడా సైడ్ స్టిచెస్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా బ్లౌజ్ అనేది ఇలా టర్న్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందనేది. సో చాలా నీట్గా వచ్చిందండి. మొత్తం హెమ్మింగ్ చేసుకున్నాక మనం ఒక చిన్న జాయింట్ కూడా చేయాలి. సో అది ఇప్పుడు చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది కూడా. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో బ్లౌజ్ చాలా నీట్గా వచ్చింది కదా. సో దీనికి నెక్స్ట్ మనం వర్క్ కూడా చేసుకుంటామండి. అది కూడా చేసుకున్నాక ఎలా ఉంటుందో కూడా నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు నెక్కి అయితే మనం హెమ్మింగ్ చేసేసాం. హెమ్మింగ్ చేశాక మాత్రమే ఈ స్టిచ్ అనేది వేసేయండి. సో ఇక్కడ మన మెయిన్ నెక్కి ఇలా క్రాస్గా అటాచ్ చేయాలన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అనేది. సో ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ ఫినిషింగ్ కూడా సేమ్ బొటెక్ స్టైల్లో చాలా నీట్గా వచ్చింది. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.